నిన్ను వదిలి ఉండలేను అంటుంది నా మనసు. నువ్వు నా పక్కనుంటే కాలం కదులుతున్నట్టు కూడా తెలియట్లేదు. అప్పుడప్పుడు మనసు కోతిలా ఉంటుంది, కంట్రోల్ చేసుకో. కంట్రోల్ లేకుండా చేసేది మీరే, ఆ తర్వాత రిమోట్తో కంట్రోల్ చేసేది కూడా మీరే. ఎలా వేగాలో కూడా అర్థం కావట్లేదు. పెళ్లికి ముందు ఇలాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయిలే. ఇంటి దగ్గర డ్రాప్ చేయి రా. ఇంకాసేపు ఉండొచ్చు కదా. కేరళ జ్ఞాపకాలు ఇంకా సరిపోలేదా? సరిపోలేదు. అయినా త్వరలో పెళ్లి పెట్టుకుని మధ్యలో ఇలాంటి చిలిపి కోరికలేంటి? నిజం చెప్పు, నీకు కూడా వెళ్ళాలని లేదు కదా? సో ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది కాబట్టి నేనడిగిన ఆ ఎక్స్-డే లిప్ లాక్ ఇచ్చే. నో వే. ఏ కేరళకి వెళ్ళి ముద్దిస్తానని హ్యాండ్ ఇచ్చావు, కనీసం ఇప్పుడైనా ఇస్తే కేరళ ట్రిప్ ఫుల్ఫిల్ అవుతుంది, స్వీట్ మెమరీ అవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? నాకు ముక్కు పుడక కుట్టించావు కదా, అది స్వీట్ మెమరీయే కదా. ఒక రకంగా అది కూడా స్వీట్ మెమరీయే, కానీ ముద్దు అనేది మనసుని తాకేది ముద్దమ్మాయి. ఇదిగో, నువ్వు వచ్చి డ్రాప్ చేస్తావా లేదా నేను వెళ్ళిపోవాలా? ముద్దు చెల్లు. నో. ఏయ్ ప్రియా, నిజం చెప్తున్నాను, ప్రతి క్షణం నా మనసులో నువ్వే. అరక్షణం నిన్ను చూడకపోతే ఏమవుతానో అని భయంగా ఉంది ప్రియా. నిజంగా నేను వదిలి ఉండలేను. ప్రతి రాత్రి నాకింకా కాళరాత్రి. అవునా? సరే అయితే ఒక పని చెయ్యి. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. ఒక నిమిషం. నువ్వు లేక నేను లేను అన్నావు కదా, ఈ క్షణమే ఇప్పుడే నా మెడలో ఈ తాళి కట్టు. అత్తయ్య మావయ్యతో నువ్వు కట్టిన తాళి చూపించి మా పెళ్ళైపోయింది ఆశీర్వదించమని అడుగుదాం, సరేనా? ప్రియా, నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా లేదంటే జోక్ చేస్తున్నావా? ఈ తాళిని చూసి నీకేం గుర్తు రావట్లేదా కృష్ణ? ఈ తాళి గుర్తు చేసుకో కృష్ణ. నాకసలు గుర్తు లేదు ప్రియా. అవును, నువ్వు అప్పుడు నన్ను ప్రేమించలేదు, జస్ట్ నా అందాన్ని ట్రాప్ చేసే పనిలో ఉన్నావు కాబట్టే గుర్తులేదు. నీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు.